హాయ్ అండి. వెల్కమ్ టు వైజాగ్ అమ్మాయి ఛానల్. ఈరోజైతే నేను బొప్పాయి జ్యూస్ అయితే చేశానండి. బొప్పాయి జ్యూస్ తాగి ఎలా ఉందో చెప్పరా అంటే మా తమ్ముడు చూడండి ఎంత సిగ్గుపడిపోతున్నాడో. ఈ ఇయర్ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఏదో ఒక జ్యూస్ తాగుతూనే ఉండాలి. నేనైతే జ్యూస్ కోసం 2 కప్స్ వరకు బొప్పాయి ముక్కలు తీసుకున్నానండి. హాఫ్ కప్ మిల్క్ కాల్చి చల్లార్చింది తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో యాడ్ చేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని మిక్సీ అయితే వేసుకున్నానండి. మిక్సీ వేసుకున్న తర్వాత జ్యూస్‌ని ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన ముక్కలు కూడా జ్యూస్‌గా చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే చలవ కూడా చేస్తుందని నేను సబ్జా గింజలు అయితే యాడ్ చేశానండి. సబ్జా గింజల్ని మనం జ్యూస్ చేసుకునే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం జ్యూస్ తీసుకునే లోపు నానిపోతాయి. నానిపోయిన సబ్జా గింజల్ని జ్యూస్‌లో యాడ్ చేసుకొని ఇప్పటివరకు మనం ఐస్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి కూలింగ్ వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కూలింగ్ తాగే అలవాటు ఉంటే ఐస్ ముక్కల్ని యాడ్ చేసుకోండి బాగుంటుంది. సబ్జా గింజలు వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో సింపుల్‌గా టేస్టీగా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. నేను చేసిన జ్యూస్ అయితే అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.